ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి ఘటన, యథార్థమైనటువంటి లీల, యథార్థమైనటువంటి అనుభూతి. ఈ అనుభూతిని పాలుపంచుకునే ప్రయత్నం నేను దత్తప్రభు సాయినాథుడు అనుగ్రహంతో చేస్తూ ఉన్నాను. ప్రధానంగా నేను బాబా వారి యొక్క అనుగ్రహంతో మరి ఏకాదశి పర్వదినాన్ని చాలా ఆయన సాయిబాబా యొక్క స్వప్న సాక్షాత్కారం ద్వారా ఏకాదశి పర్వం బాబాకి అత్యంత ఇష్టమైనటువంటిది పర్వదినంగా భావించి ఆయన స్వప్నంలో ఈ ఏకాదశి పర్వదినాన్ని తప్పకుండా చేయమని ఆదేశించాడు. ఇటువంటి ఆదేశన ప్రకారం ప్రతి మాసంలో వచ్చేటటువంటి శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి, కృష్ణపక్షం, బహుళపక్షం నెలలో ఈ రెండు ఏకాదశులు భగవంతుడికి అత్యంత ఇష్టమైన ప్రీతికరమైనటువంటి తిథులు. ఈ తిథుల రోజున తన యొక్క భజన, తన యొక్క లీలల్ని చేయమని బాబావారు ఆదేశించారు. ఈ క్రమంలో దాదాపు ఈ ఏకాదశి పర్వదినం అనేటువంటి దాన్ని శుద్ధ బహుళ ఏకాదశిని ప్రారంభించి దానికి సాయి మహారాజుతో ఒకరోజు అనేటువంటి పేరుని నేను నిర్ణయించుకొని ఆ కింద ఈరోజు సాయితో ఉంటే జీవితాంతం సాయి మన వెంటే ఉంటారు అనేటువంటి సందర్భాన్ని పెట్టుకొని ప్రతి మాసంలో వచ్చినటువంటి ఏకాదశి రోజున సాయంత్రం 6 గంటలకి ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుకొని బాబావారి యొక్క మూర్తికి మొదట స్వామివారికి వివిధ రకాలటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేసి తర్వాత అనేక రకాలటువంటి పుష్పాలతో అర్చన చేసి స్వామివారికి అష్టోత్తర శతనామాలతో ఆ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించినాక తర్వాత సాయి భజనలతో కూడినటువంటి సంగీత వాయిద్యకారులతో భజనలు చేయడము, తర్వాత అనేక మంది ఆధ్యాత్మిక సాయి తత్వంలో ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి వారి చేత అనేక రకాలైనటువంటి ప్రసంగాలు, ఆధ్యాత్మిక విషయాలని వెల్లడి చేయడము, తర్వాత భక్తులను కూడా ఈ యొక్క కార్యక్రమంలో మమేకం చేయడము, ఆ తర్వాత విశిష్టంగా సాయి తత్వంలో కృషి చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తుల్ని వాళ్ళని గ్రహించి వాళ్ళకి సాయి విశిష్ట పురస్కారం ఇవ్వడము, ఇవన్నీ కూడా చాలా రసవత్తరంగా దాదాపు 3 గంటల సేపు ఈ కార్యక్రమం ఆధ్యాత్మికంగా శోభాయమానంగా కన్నుల పండుగగా కోలాహలంగా జరుగుతూ ఉండేది. ప్రతి ఏకాదశి 15 రోజులకు ఒకసారి ఈ యొక్క ఆధ్యాత్మిక శోభ మనకి కలుగుతూ ఉండి సాయి భక్తులను రంజింపు చేస్తూ ఉండేది. ఈ కార్యక్రమంలో దాదాపు ఒక 30 మంది పేదవారికి కూడా తర్వాత నిత్య అవసర వస్తువులు, ఉప్పు, పప్పు, ఆహార పదార్థాలు, బియ్యం వంటి ఆహార పదార్థాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో చలికాలంలో వారికి దుప్పట్లు ఇవ్వడం, ఎండాకాలంలో గొడుగు, చెప్పులు, తర్వాత పేదవారికి కొన్ని వస్త్రాలు, తర్వాత బీద విద్యార్థులకి కొంతమంది అక్కడ దాతల ద్వారా కాస్తంత స్కాలర్షిప్లు ఇవ్వడం కూడా ఈ యొక్క భగవంతుడికి బాబావారికి అత్యంత ఇష్టమైన ఆధ్యాత్మిక సేవ కూడా ఈ కార్యక్రమం ద్వారా జరిగింది. సుమారు బాబావారు మా చేత 108 ఏకాదశి పర్వదినాలు ఇవన్నీ కూడా చేయించుకొని తర్వాత బాబావారు ఆపివేశారు. అయితే ఈ ఏకాదశి కార్యక్రమానికి ముందు ఈ కార్యక్రమం చేయాలి అనేటువంటి దాంట్లో ఒక సాయి భక్తుడి యొక్క పాత్ర విశిష్టంగా ఉంది. ఆ భక్తుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏకాదశి ఒక నెల రోజులు మొదలు పెడతాం. ముందుగా ఎందుకో బాబా యొక్క స్మరణతో మరి సాయి తత్వాన్ని గురించి ఎంతోమంది గాయకులు బాబావారి యొక్క గానాన్ని ఆలపిస్తూ ఉన్నారు. కొంతమంది బాబాకి భజన చేస్తున్నారు, కొంతమంది వాయిద్యంతో వాయిస్తున్నారు, కొంతమంది హార్మోనియం, తర్వాత ఇటువంటి వాయిద్యాలతో కూడా వాయిస్తూ ఉన్నారు. ఎన్నో కాలం నుంచి కూడా ఇటువంటి సంగీత పరిహారాలతో బాబావారిని ఆనందింపజేస్తారు. కానీ వారిని సరిగ్గా ఎవరు గుర్తించలేకపోవడం లేదు, వాళ్ళకి సరైనటువంటి ఆదరణ లేదు. అటువంటి సాయి తత్వానికి ప్రచారం చేసినటువంటి వాళ్ళకి కాస్తంత గుర్తింపు తెచ్చి వాళ్ళకి సన్మానిస్తే బాబావారు సంతోషిస్తారు కదా అనేటువంటి ఆలోచన కలిగింది. ఈ ఆలోచన కలగంగానే ఎట్టనే సాయి తత్వంలో ఉన్నటువంటి కొంత పెద్దలకి ఈ విషయాన్ని చెప్పాను. 108 సంకీర్తనకారులు ఎక్కడైనా సరే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసి వారికి సన్మానం చేద్దాము. వారి జీవితంలో ఇది ఒక గొప్ప అదృష్టంగా ఉంటుంది. బాబావారు కూడా సంగీతంతో ఆయన భగవంతుడు పారవశ్యం చెందుతాడు కాబట్టి ఈ విషయంలో బాబావారు ఇష్టపడ్డారు అని చెప్పేసి సాయి తత్వంలో ఉన్నటువంటి వారికి ఈ విషయం చెబితే వారు భాగస్వాములై దాదాపు రమారమి ఒక 40 రోజుల పాటు కసరత్తు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 16 సంవత్సరాలు మొదలుకొని దాదాపు 90 సంవత్సరాలు వృద్ధుల వరకు ఉన్నటువంటి ఈ సంగీత కళాకారులను ఎంపిక చేసి అనేక మంది ఇందులో వాయిద్య కళాకారుల్ని, తర్వాత హార్మోనిస్టుల్ని, తర్వాత తబలా వారిని, తర్వాత ఈ యొక్క సంగీతం ఏదైతే వాయిద్యాలు వాయిస్తారో వాళ్ళని, తర్వాత గాయకుల్ని, భజన చేసే వారిని ఎంపిక చేసి
మొత్తం కూడా స్త్రీ పురుషులు అందరినీ కలిపి 108 మందిని ఎంపిక చేసి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. 108 మంది సంగీత కళాకారులు అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చాలా రసవత్తరంగా ఉదయాన్నే 10 గంటలకు స్టార్ట్ చేసి ప్రతి ఒక్క సంగీతకారుడి చేత ఒక పాట పాడించడం, ఆ పాట అయిపోయినాక అతని యొక్క జీవిత చరిత్రను చదివి ఆయనకి విశిష్టమైనటువంటి పురస్కారం శాలువాతో కప్పి చాలా గొప్పగా అతను అభినందించడం జరిగింది. ఈ రకంగా 108 మంది కళాకారులను సన్మానించడం మన జీవితంలో అదృష్టం. ఆ క్రమంలో ఒక గాయకుడు విశిష్టమైనటువంటి తన గానామృతంతో భక్తుల్ని అలరించాడు. అయితే ఆ గాయకుడు సాక్షాత్తు అంధుడైనటువంటి గాయకుడు, దివ్యాంగుడు. అతనికి రెండు కళ్ళు లేవు. కానీ సాయిబాబాని తన అంతర్గతమైనటువంటి దృష్టితో ఎంత మాధుర్యంగా బాబాని ఆలపించారంటే తన గానామృతం వాడలాడించి అక్కడ ఉన్నటువంటి సభికుల్ని, శ్రోతల్ని మైమరిపింపజేశాడు. ఆ తర్వాత నేను ఎంతో ఇష్టపడ్డాను. ఆ ప్రోగ్రాం అయిపోయినాక ఆ అందగాయకుడిని ప్రత్యేకంగా కూర్చోమని ఆయనతో సంభాషిస్తే సాయి తత్వంలో 30 సంవత్సరాలుగా కళ్ళు లేనప్పటికీ కూడా అనేక రకాల పాటలు పాడి సాయిని తన కొలుస్తున్నాడని చెప్పాడు. అతను పేరు కొండపల్లి నాగరాజు. బాల్యంలోనే అతనికి 2 కళ్ళు పోవడం, 3 సంవత్సరాల వయసులో పోవడం, అప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతనలో చిన్నప్పటి నుంచే కూడా పాటలు పాడడం అనేది అతని యొక్క ప్రత్యేకత. అతని గురించి కాస్తంత మాట్లాడుకొని బాబా అంటే నాకు ఇష్టము కాబట్టి బాబాకి ఏదో ఒకటి చెయ్యాలి అని తన మనసులో ఉన్న మాట చెప్పాడు. అయితే ఈ క్రమంలో బాబా వారు సూచించినటువంటి ఏకాదశి పర్వదినం చేయాలనుకుంటున్నాము ఇట్లా అని చెప్పగానే తప్పకుండా చెయ్యండి, ఇటువంటి మంచి కార్యక్రమం, నేను కూడా ప్రతి ఏకాదశికి వచ్చి చక్కగా పాటలు ఆలపిస్తాను, భజన చేద్దామని ఆయన కూడా, ఆ కుర్రవాడు కూడా అంధుడైనటువంటి నాగరాజు చాలా ఆసక్తి కనపరిచి దాన్ని ప్రోత్సహించాడు. ఈ క్రమంలో అతను కూడా ఒక సభ్యుడిగా తీసుకొని ఒక నెల రోజుల లోపలనే ఏకాదశి పర్వదినాన్ని మనం ప్రారంభించాము. అప్పటి నుంచి కూడా ప్రతి ఏకాదశికి కూడా నాగరాజు గుంటూరుకి దాదాపు కొన్ని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విసిదల గ్రామం నుంచి ప్రత్యేకంగా ఆటోలోనో తర్వాత సిటీ బస్సు ఏదో ఒక వాహనం పట్టుకొని కళ్ళు లేకపోయినప్పటికీ కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి విచ్చేసి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని తన యొక్క భక్తి పారవశ్యమైనటువంటి బాబాకు సంబంధించినటువంటి అనేక పాటలు పాడి సాయి భక్తులను ఎంతో రంజింపజేశాడు. అటువంటి నాగరాజు అంధుడైనప్పటికీ కూడా సాయి తత్వంలో ఈ పాటలు పాడటం గొప్ప అదృష్టంగా భావ్యమైంది. ఈ రకంగా బాబావారికి పాటలు పాడుతున్నటువంటి క్రమంలో నాగరాజుకి సాయిబాబా ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. ఈ చక్కగా మాధుర్యంగా పాడుతున్నటువంటి నాగరాజుని చాలామంది ఆధ్యాత్మిక సంస్థలు, దేవాలయాలు, విశిష్ట వ్యక్తులు గుర్తించారు. ప్రతి మా దేవాలయంలో పాడమని చాలా గొప్ప ప్రోత్సాహం వచ్చింది. ఈ క్రమంలో నాగరాజు అనేక రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ దేవాలయాల్లో పాడే అవకాశం లభించింది. దాదాపు 108 దేవాలయాల్లో పాడి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సర్టిఫికేటు తెచ్చుకోవడం నాగరాజు జీవితంలో ఒక మరపురాని అదృష్టం. అది సాయిబాబా వారు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఇది. నాగరాజు బాల్యంలోనే 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మెదడు వాపు వ్యాధి రావడంతో ఈ 2 కళ్ళు ఆమె కనిపించకుండా పోయినాయి అంట. దాదాపు ఒక కన్ను కాస్తంత కనిపించినప్పటికీ కూడా 2001వ సంవత్సరంలో కాస్త మసకబారినటువంటి కన్నుతో కాస్త పేపరు పుస్తకాలు చదువుకునేవాడు. 2001లో పూర్తిగా ఆ కన్ను కూడా కనిపించడం మానేసి పూర్తిగా 2 కళ్ళు కూడా పూర్తిగా కనిపించడం, చూపు అయిపోయింది. అప్పటి నుంచి కూడా అంతర్గతంగానే బాబావారిని చూస్తూ ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి పాటల్ని ఆయన పాడుకున్నారు. నాగరాజు ప్రధానంగా చిలకలూరుపేట లో ఉన్నటువంటి సాంబశివరావు పద్మావతి అనేటువంటి పుణ్య దంపతులకి మొదటి సంతానంగా జన్మించాడు. తర్వాత నాగరాజుకి 2 సోదరీమణులు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా వివాహం జరిగింది. ఒక ఆవిడ శ్రీదేవి, రెండో ఆవిడ కళ్యాణి. తర్వాత అక్కడి నుంచి నాగరాజు మేడికొండూరు దగ్గర విస్తృత గ్రామంలో ఉన్నాడు. తర్వాత 11 సంవత్సరాల వయసులోనే నాగరాజు సాయినామాన్ని, సప్తాహాలు, శివనామాలు ఇవన్నీ కూడా ఆలపించేవాడు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో 120 సార్లు పాల్గొని తన యొక్క సాయి గానా భజనలు చేయడం నాగరాజు చేశాడు. తర్వాత కాణిపాకం ప్రసిద్ధి చెందినటువంటి విఘ్నేశ్వరుడు దేవాలయంలో 70 సార్లు
ఈ భజన చేయడం జరిగింది. శ్రీశైలంలో 120 సార్లు ఈ యొక్క భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాళహస్తిలో 70 సార్లు. అదేవిధంగా నాగరాజు కళ్ళు లేనప్పటికీ కూడా కాశీ 5 సార్లు దర్శించి అక్కడ భజన చేశాడు. షిరిడీలో 50 సార్లు భజన చేశారు. 5 సార్లు ప్రత్యేకంగా దీక్ష తీసుకొని ఆ యొక్క షిరిడీ బాబావారిని చూడటం జరిగింది. భద్రాచలంలో ఒక 20 సార్లు, అన్నవరంలో ఒక 20 సార్లు చేశాడు. తర్వాత శబరిమలై అయ్యప్ప స్వామి అంటే నాగరాజుకు ఒక ప్రత్యేకమైనటువంటి భక్తిభావం. ఆయన దీక్ష తీసుకున్న 17 సార్లు శబరిమలై కూడా వెళ్ళి రావడం జరిగింది. కాశీ, రామేశ్వరం, గోల్డ్ మొదలైనటువంటి అనేక పుణ్యక్షేత్రాల్లో నాగరాజు వెళ్ళిన చోటల్లా అక్కడ ఆధ్యాత్మికమైనటువంటి భజనలు చేయడము, పాటలు పాడడం, ఆ దేవస్థానం వాళ్ళ చేత అక్కడ ఉన్నటువంటి పెద్దల చేత సన్మానాలు పొందడం, మెప్పు పొందడం, ఒక ప్రశంసా పత్రాలు తీసుకోవడం అనేది నాగరాజు జీవితంలో మన ఏకాదశి పర్వంలో పాల్గొన్నాక జరిగినటువంటి సందర్భాలు. అదేవిధంగా గోల్డెన్ తిరుపతి దగ్గర ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్లో 70 సార్లు కూడా భజన చేశాడని చెప్పేసి చెబుతున్నారు. తర్వాత నాగరాజుకి ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైనటువంటి స్థాయిలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో దేవాలయం వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక విశిష్టమైనటువంటి గాయకుడిగా సన్మానం చేయడం చేశారు. తర్వాత ఈ యొక్క 400 పాటలు ఏదైనా సరే కళ్ళు లేనప్పటికీ నాగరాజు సకల దేవతలను కూడా 450 నుంచి 500 పాటలు నిర్విరామంగా పాడగలిగే శక్తి, ఆ జ్ఞానాన్ని సాక్షాత్తు ఆ సాయిబాబా వారు ప్రసాదించారు. ఈ రకంగా నాగరాజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంగీతమైనటువంటి కచేరీలు, భజనలు, పాటలు పాడుతూ తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగిస్తూ నిజంగా ఒక అదృష్టం. నాగరాజుకి కళ్ళు లేనప్పటికీ కూడా తన అంతర్నేత్రాలతో మరి చాలామంది భక్తులను రంజింపు చేస్తూ ఉన్నాడు. తర్వాత నాగరాజు ప్రధానంగా నాగరాజు దృష్టిలో ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సాయి మహారాజు కార్యక్రమంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి మా దంపతుల పట్ల ఎంతో చాలా ఆత్మీయతగా ఉండేవారు. నా భార్య మాధవీలతని లక్ష్మీబాయి షిండేతో పోల్చి ఆవిడ సాయి సాధనలో ముందు ఉందని చెప్పేసి కొనియాడేవారు. అదేవిధంగా లక్ష్మీ తిరుపతమ్మ యొక్క మాలధారణ నేను చేస్తూ ఉంటాను కాబట్టి గోపయ్య స్వామితో నన్ను ఊహించుకొని ఎంతో ఆధ్యాత్మికమైన ఆనందాన్ని మాతో పాలు పంచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి గొప్ప అంధుడైనప్పటికీ, దివ్యాంగుడైనప్పటికీ కూడా నాగరాజు సాయి తత్వంలో ఇన్ని అవార్డులు, ఇన్ని రివార్డులు రావడం సాక్షాత్తు ఆ దత్తప్రభు అనుగ్రహం, షిరిడి సాయినాథు అపార కృపా కటాక్షణాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ దత్తప్రభు సాయినాథుడు అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు, మీ కుటుంబాలకు కలగాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సర్వేజనో సుఖినో భవంతు. ఓం శ్రీ సాయిరామ్.